ఒకవైపు అన్నదానం, మరోవైపు విద్యాదానం, అంతకుమించి ఇంకోవైపు వైద్యదానంలోనూ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం అండ్ చారిటీస్ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సామెతను తప్పక పాటిస్తూ పేద ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బాధ్యతను ఎస్కేపీడీ చారిటీస్ తీసుకుంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధులలో డయాబెటీస్ ఒకటి. డయాబెటీస్ నియంత్రణతో పాటు పేద ప్రజల ఆరోగ్యాన్ని ప్రధానంగా చేసుకుని 10 ఏళ్ల క్రితం ఉచిత డయాబెటీస్ క్యాంపును ఏర్పాటు చేసింది శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం చారిటీస్ ఆధ్వర్యంలో. ఉచిత చికిత్సాలయం పేరిట ప్రతి మంగళవారం సాయంత్రం 3 గంటల నుంచి ఉచిత డయాబెటీస్ క్యాంప్ నిర్వహిస్తుండగా ప్రతి వారం 300 నుంచి 400 మంది డయాబెటీస్తో బాధపడుతున్న రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు మందులను అందిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం చిన్నదిగా ప్రారంభమై ఈ ఉచిత డయాబెటీస్ శిబిరం అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ప్రతి మంగళవారం 400 మందికి పైగా ఉచితంగా వైద్య సేవలు అందుకుంటున్నారు. చెన్నై పరిసర ప్రాంతాల నుంచే కాకుండా తమిళనాడు రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి మరియు ఉచిత డయాబెటీస్ వైద్య సేవలు పొందుతుండడం విశేషం. ఈ సందర్భంగా మాజీ ట్రస్టీ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్కేపీడీ చారిటీస్ ప్రధానంగా 3 సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఒకటి అన్నదానం, రెండవది విద్యాదానం, మూడవది వైద్యదానం. ఈ మూడింటిని సక్రమంగా నిర్వహిస్తూ సమాజానికి హితోధికమైన సేవ అందిస్తున్నారని తెలిపారు. ఈ ఉచిత డయాబెటీస్ శిబిరం ద్వారా పేద ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. వాసవి అమ్మవారి దీవెనలతో ఈ సేవ చేసే భాగ్యం తమకు దక్కినందుకు చాలా గర్వపడుతున్నాం అని అన్నారు. తనతో పాటు ఎంతో వైద్య రంగంలో విశేష అనుభవం కలిగిన వైద్యులు సేవా దృక్పథంతో ఈ క్యాంపులో పాల్గొంటూ సేవ చేస్తున్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ఎస్కేపీడీ చారిటీస్ ట్రస్టీలు సహకారం, ప్రోత్సాహం ఎంతో కొనియాడదగినదని అభిప్రాయపడ్డారు. వైద్య సేవలో డయాబెటీస్, డెంటల్, ఆర్థో, నేత్ర, పీడియాట్రిక్, ఫిజియోథెరపీ విభాగాలను కూడా ప్రారంభించి వైద్య సేవలను శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ధర్మ సంస్థ ముందుకెళుతోందని తెలిపారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇందులో ముఖ్యంగా మేము అనుకునేది ఏంటంటే 3 రకమైన దానాలు చాలా ముఖ్యమైనవి. ఏంటంటే విద్యాదానం, వైద్యదానం మరియు అన్నదానం. ఈ మూడింటిని మేము సక్రమంగా నిర్వహించాలని, ఇంకా ఎంతో చేయాలని అనుకుంటున్నాం. దీంట్లో చూసినట్లయితే అన్నదానం రెగ్యులర్గా మనము కంటిన్యూస్గా చేస్తున్నాము. వైద్యదానం, విద్యాదానంలో చూసామంటే చాలామంది పిల్లలకి దగ్గర ఒక 500-600 మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇస్తున్నాము. ఇంకా తీసుకున్నట్లయితే ఇంకా వైద్యదానం ఒక 10 ఏళ్ల క్రితం మొదలెట్టాము. ఇది అంచెలంచెలుగా చాలా పెరిగింది. ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన ప్రపంచంలోనూ ముఖ్యంగా మన దేశంలో డయాబెటీస్, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతూనే ఉంది. మునుపంతా ఏమనేవారంటే దాన్ని వచ్చేసి ధనవంతులకు మాత్రమే పరిమితం అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఎవరికైనా రావచ్చు. పేదవాడు అవ్వచ్చు, ధనవంతుడు అవ్వచ్చు, ఆడవచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు. వ్యత్యాసం లేకుండా ఇప్పుడు డయాబెటీస్ పెరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే పాపం చాలామందికి ఇప్పుడు ఇక్కడ ఈ కన్యకా పరమేశ్వరి దేవస్థానం చుట్టుపక్కల చూసినట్లయితే చాలామంది తక్కువ ఆదాయంతో ఉన్నవారు. ఒక కుటుంబంలో 2 లేక 3 కానీ డయాబెటీస్ ఉన్నట్లయితే వాళ్ళు సంపాదించే జీతం అంతా మందులకే పోయేలా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేశామంటే ఇక్కడ ఒక ఉచిత డయాబెటీస్ క్లినిక్ ఒక 10 ఏళ్ల క్రితం ఆరంభించాం. ప్రతి మంగళవారం 3 గంటల నుంచి మొదలెడతాం. ఇది అంచెలంచెలుగా పెద్దదైంది. ఇప్పుడు ప్రస్తుతం 300 నుంచి 400 మంది పేషెంట్లు రెగ్యులర్గా వస్తున్నారు ప్రతి మంగళవారం అన్ని. వీళ్ళందరికీ ఉచిత రక్త పరీక్ష మరియు బీపీ చెక్ చేయడం, తర్వాత వెయిట్ చెక్ చేయడం, అన్ని రకాల మందులు డయాబెటీస్ మాత్రమే కాకుండా వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లయినా, వాళ్ళకి ఏమైనా ఒక కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నా కానీ
వాటికి కూడా మందులు ఉచితంగా ఇస్తున్నాం. మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇన్సులిన్ చాలా ఖర్చుతో సంబంధించింది. ఆ ఇన్సులిన్ను సిరంజిలు కూడా మేము అందరికీ అవసరమైన వాళ్ళందరికీ ఉచితంగా ఇస్తున్నాం. అది కాకుండా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కళ్ళు కిడ్నీలు కూడా బాధించేదానికి అవకాశం ఉంటుంది. ఈ కళ్ళు కోసం ఈ కళ్ళు కిడ్నీలు కూడా మేము టెస్ట్ చేస్తున్నాము. థైరాయిడ్ కూడా చెక్ చేస్తున్నాము, దానికి తగిన మందులు ఇస్తున్నాము. ఇప్పుడు కంటి పరీక్ష అంటే ఇప్పుడు ఇక్కడ ఒక నవీన మార్గంలో ఒక ఫండస్ ఫోటో కెమెరాని ఉద్దేశం చేసి వెంటనే రిపోర్ట్ ఇచ్చేస్తుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూల్యంగా కనుక్కుంటాం. అది చేస్తున్నాము. అవసరమైన కిడ్నీ ఈసీజీలు కూడా రెగ్యులర్గా చాలామందికి తీస్తున్నాము. సో ఇలా మాకు అందిన ఒక సమాచారం ఏంటంటే చాలామంది మునుపంతా మేము మందులు కొనలేని పరిస్థితిలో ఉన్నాము, మందులు కొంటే తిండికి డబ్బు లేకుండా పోతుంది అని అంటున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు సంతోషంగా వచ్చి ఈ చక్కటి ఆహారం తీసుకుంటున్నారు. మనం మందులన్నీ ఉచితంగా ఇచ్చిన దానివల్ల వాళ్ళ ఆరోగ్యం ఇంప్రూవ్ అయింది. అది కానీ ఒక ఉచితంగా ఒక సంఘంలో చేసేదానికి ఇంత ఒక మార్పు రాగలుగుతుందని చెప్పని మేము ఊహించిన దానికంటే చాలా బాగా ఉంది. అంటే మనం మనసుంటే మార్గం కలదంటాం. అలాగే మన ఎస్కేపిడి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అండ్ చారిటీస్ సభ్యులందరి యొక్క వాళ్ళ యొక్క సహాయము. నేను ఒకప్పుడు మెంబర్గా ఉండేవాడిని, ఇప్పుడు రిటైర్ అయిపోయాను మెంబర్ నుంచి. కానీ ఈ సేవ మాత్రం చేయగలుగుతున్నాం. మాకు ఈ అమ్మవారి ద్వారా ఈ అవకాశం వచ్చిన దానికి మేము చాలా సంతోషంగా ఉంది. ఇంకా అంచెలంచెలుగా పోతుంది. ఈ పేదవాళ్ళు ఎవరికైనా అవకాశం ఉన్నట్లయితే కావలసినట్లయితే మీరు తప్పకుండా ఇక్కడికి రావచ్చు. మేమందరం మీకు సహాయం చేయగలుగుతాం. ఈ వైద్యం వచ్చేసి కేవలం ఈ డయాబెటీస్ మాత్రమే కాకుండా ఇంకా కంటికి ఉచిత క్యాట్రాక్ట్ ఆపరేషన్, కంటిలో పొర ఉన్నట్లయితే ఆపరేషన్లు అవన్నీ చేస్తున్నాము. మేము బయటూరు నుంచి చిత్తూరు లోపల పెట్టి అన్ని డాక్టర్ బాగా చూసినారు. చెప్పిన మాత్రలు ఇచ్చినారు. ఇంకేం చెప్పాలి? నేను కన్నడ నుంచి వస్తాను సార్. నా పేరు సెల్వరాజు. ఇక్కడ ఎస్కేబిడి ట్రస్ట్లో ఒక 5 ఏళ్ళగా చూస్తూ ఉంటాను. డాక్టర్ అంతా బాగా చూస్తారు. డయాబెటీస్ ముందు ఇప్పుడు తగ్గి ఉంటుంది సార్. అంతా డాక్టర్ అంతా బాగా చూస్తారు.
ఆ మాత్రలు కింద బాగా మంచి మాత్రలు ఇస్తారు, అది బాగా చూస్తారు. நான் 7 வருஷமாக வரேன். நான் மாத்திரை கண்டினியூவாக வந்து மாதம் மாதம் வாங்கிக்கிறேன். எஸ்கேபி வந்து நன்றி. டாக்டருங்கெல்லாம் நல்லா பார்க்குறாங்க, எல்லாமே நல்லா லைனாக ஒழுங்காக அனுப்புகிறாங்க. இதெல்லாம் மாத்திரை எங்களுக்கு ஃப்ரீயாக கிடைக்குது. வெளியே வாங்கினா ரொம்ப விலையாக இருக்கும், வாங்க முடியாது. அதால் இங்கே நாங்கள் வந்து வாங்கிக்கிறோம் மாதம் மாதம் வந்து. हम 2 साल से ले रहे हैं शुगर का मात्रा, अभी ठीक है, अच्छा महीना दे रहा है, फ्री में दे रहा है, कोई पैसा नहीं लगता। मंगलवार देता है दवा, अच्छा है। कोई डॉक्टर का भी शुक्रिया अदा करता हूँ, वो बहुत ध्यान देता है हमको, क्या खाया क्या कैसा खाना कैसा लेना सब पूरा बोलता है। अच्छा डॉक्टर भी माशाल्लाह बहुत अच्छा है, अल्हम्दुलिल्लाह हम शरीर बहुत अच्छा रहा है। अभी शुगर भी सब पूरा फिट है, कोई टेंशन नहीं है। ஓகே. டாக்டர் எல்லாமே நல்லா ஆளுங்க, எல்லாமே நல்லா பேசுவோம், நல்லா இது பண்ணுவோம். கண்ட்ரோல் மாத்திரை இது கண்ட்ரோல் ஆகும். மயிலாப்பூர்லேருந்து வரேன். என் பேர் நீலகண்டன். ஒரு 5 வருஷமாக வரேன். చంద్రశేఖర్ 10 సంవత్సరాలు డయాబెటీస్ బీపీ ఉంది. ఇక్కడ తీస్తాం, ఒక నెలకి సరిపడే మాత్రలు ఇస్తారు, బాగుంది. India, patient has to pay from his pocket for medicine, for an examination, other things and all. Still government hospital is there, but there is population is very high. In that situation, government can't cater for everybody, and it's not easy also. So in that situation, SKPD now this trust is doing a wonderful job. They give free medicine for diabetes, hypertension, and for cholesterol, making the life of the patient very easy. And certainly to buy all these medicines is very difficult. At least average 1,500 rupees is required for a per patient. So that is going to be that's been given freely by this trust, and the patients are very happy, and the control is also good, and we are giving a very good quality medicine is there, and we are doing tests also at a very cheap rate, and for some people we do it free also. And we do eye checkup for retinopathy, and thyroid test is also been done here, and that medicine also is also been given, and ECG and eye examination, everything is done. So it becomes easy for the patient, and we do all these things periodically to prevent the complications of diabetes. And this is a very big seva from the trust side, and we really appreciate, and we are happy to be a part of this seva. Thank you. నా పేరు డాక్టర్ జి విజయ్ కుమార్. నాతో పాటుని మరో 4 డయాబెటీస్ స్పెషలిస్టులు, ఒక్కొక్కరికి 25 సంవత్సరాలు పైపెచ్చు అనుభవం ఉన్నవాళ్ళు. డాక్టర్ చెల్లమారియప్పన్, డాక్టర్ సెల్వ పాండియన్, డాక్టర్ కె మోహన్ అండ్ డాక్టర్ కണ്ണన్. వీళ్ళందరినీ ఈ డయాబెటీస్ వ్యాధిలో నిపుణులు అన్నమాట. వీళ్ళందరూ ఉచితంగా నాతో సహా మిగతా 4 మొత్తం 5 మంది కలిసి ఉచితంగా ఇక్కడ సేవ చేస్తున్నాం. దీనికి డబ్బులు ఆశించి ఏం చేయట్లేదు. ఇది ఇంకోటి ఏంటంటే మేము గర్వపడుతున్నాం, ఇవాళ చేయగలిగిన దానికి అవకాశం ఉందని చెప్పని మీకు సంతోషంగా గర్వంగా కూడా ఉంది. సో అందువల్ల తప్పకుండా ఇలాంటి ఒక సేవ అవకాశం దొరకడం అనేది కూడా ఒక అదృష్టం అని చెప్తాను నేను. అందరికీ దొరకపోవచ్చు, ఒక మనసు ఉంటే మార్గం ఉందండి. మనకు అమ్మవారు మాకు మార్గం చూపించారు, మేము చేయగలుగుతున్నాం. ఈ 4 కూడా వాళ్ళుగా వచ్చి మేము సేవ చేస్తామంటూ రావడం అనేది చాలా ఒక విశేషమైనది. వాళ్ళ ప్రాక్టీసు, వాళ్ళ సమయము ఫ్యామిలీతో ఉండకుండా వచ్చి ఒక 3-4 గంటలు ఇక్కడ కూర్చొని ప్రతి వారము పేషెంట్స్కి సేవ చేస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళకి వాళ్ళ దేవుడు అమ్మవారు వాళ్ళకంతా ఆశీస్సులు, వాళ్ళ ఫ్యామిలీకి ఆశీస్సులు అని ఆశిస్తున్నారు. ఉంది, ఫిజియోథెరపీ క్లినిక్ ఉంది, ఆర్థోపెడిక్ క్లినిక్. సో ఈ మొత్తం 5 రకాలైన ఫ్రీ క్లినిక్స్ అన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఎవరికైనా అవసరమైనట్లయితే వచ్చి మీ సేవలు అందుకునేదానికి అవకాశం ఉంటుంది.
వస్తున్నాం ఎంగడిగిరి నుంచి పెట్లూరు గ్రామం బస్సుకు వస్తాం ఇక్కడికి వచ్చేటప్పుడు టైం అయిపోతుంది మాకు మా పాపలకు షుగర్ ఫుల్గా ఉన్నది. బ్రహ్మాండంగా చూస్తున్నాడు డాక్టర్. అన్ని మాత్రలు అన్నీ ఉచితంగా ఇస్తున్నాడు మాకు. నెల 2 నెలల కోసం ఇచ్చేస్తున్నాడు, దూరం కాబట్టి. నెల అందరికి ఇస్తుంటే మాకు 2 నెలలకు ఇస్తున్నాడు. బాగా ఇస్తున్నాడు, బాగా చూస్తున్నాడు. కనికా పరమేశ్వర టెంపుల్లో మాకు అన్నీ ఉచితం జరుగుతుంది. ధన్యవాదాలు వాళ్ళకి.